అలాగే మనల్ని ఎవరు గుర్తిస్తారు? అసలు గుర్తించే వాళ్ళు చాలా తక్కువ. టీటీఏ ఆవిర్భవించి ముఖ్యంగా మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాని ఎంచుకున్న జిల్లా డాక్టర్లు తెలంగాణ అన్ని జిల్లాల నుండి భక్తులు బృందానికి స్వాగతం. ఇదే స్వాగతం స్వాగతం. వైద్య వృత్తులు నేర్చుకొని స్వాతంత్రికి నిస్వార్థంగా రోగులకు నిర్భాగ్యులకు ఉచిత సేవలందించే టీటీఏ వర్ధిల్లాలి. టీటీఏ వర్ధిల్లాలి. రక్తదానము కృత్రిమ దానము కృత్రిమ అవయవదానం గుండె జబ్బులు ప్రాణాంతకమైన పిల్లల యువకుల వృద్ధులు ఎవరికైతేనే కాపాడుట మీ ధ్యేయం కాపాడుట మీ ధ్యేయం. అర్సబెల్లి స్వాగతం అర్సబెల్లి సుస్వాగతం. సో మచ్. ఇప్పుడిప్పుడే మన కోసం రాశారు. జస్ట్ అరగంట ముందు కూడా ఇంత తనకి అన్ని వివరాలు ఏమి చెప్పలేదు. అసలు చాలా బాగా పాడారు. అందరూ ఎంత హార్డ్ వర్క్ చేసి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వచ్చి మాకు చేతనైనంత సహాయం చేయాలని ఇక్కడ సపోర్ట్ చేయలేము. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నైబర్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సొసైటీకి ఏం చేయగలుగుతాం అనే బాధ్యతతోటి ఇందులో వచ్చాము. అండ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తలో నిజామాబాద్ లాస్ట్ లెవెల్ ఉంది, బట్ చివరికి ఫస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అని చేస్తాము. మీనా సొసైటీకి టీటీఏ ఎప్పుడు ఉంటుంది, ఏ మంచి పని కదా ఒక ఫోన్ కావాలి సార్. థ్యాంక్ యూ. మీ వంతు మాకు ఎప్పుడు హెల్పింగ్ కావాలి. అందరి తరఫున కూడా మేము అడుగుతున్నాము. మా డెవలప్మెంట్స్ ఇంకేమైనా ఉంటే హెల్ప్ చేయండి. అలాగే ఇప్పుడు మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఈ గడ్డ మీద జన్మించడానికి మనం అదృష్టం. భారత్ మాతాకి ఈరోజు అర్సపల్లి గ్రామం కాదు, ఇది కార్పొరేషన్. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు. అంటే ఈ అర్సపల్లిలో పుట్టిన గ్రామాన్ని పెరిగిన గ్రామాన్ని మర్చిపోవద్దు అని మన పూర్వీకులు చెప్తా ఉంటారు. దానికి నిదర్శనంగా ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న విహార్ సొసైటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న నా తోటి ఎమ్మెల్యే లక్ష్మణుడు గారికి, మేమిద్దరం రామలక్ష్మణ్, అందుకే లక్ష్మణ్ డాక్టర్ రాకేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరిమణి ఎక్స్ మేయర్ ఆర్ల సుజాత గారికి, టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారికి, అడ్వైజర్ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మోహన్ గారికి, నా క్లాస్మేట్ గారు రామ్మోహన్ గారు, టీటీఏ టీం ఎల్ఎన్ రెడ్డి గారు, గడ్డం వాణి గారు, ప్రదీప్ గారు, బిఆర్ సొసైటీ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ నాయకులు వేదిక ఉన్న రమేష్ గారికి, నవీన్కు, సత్యనారాయణ మరియు అర్సపల్లి గ్రామస్తులందరికీ కూడా ఈ శుభదినాల మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజంగా చాలా శుభదినం ఇది. అదే నేను చెప్పినట్టు పుట్టిన గడ్డని మర్చిపోవద్దు. అంటే
మన గత చరిత్ర మర్చిపోకుంటే భవిష్యత్తులో మన అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. దాని ఉద్దేశంగా ఈరోజు అత్తపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న డాక్టర్ బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజేష్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. పేదలకు మధ్యతరగతి వాళ్ళకు కావాల్సింది మొట్టమొదటగా విద్యా వైద్యం, ఆ తర్వాత పేదలకు ఆవాస్. ఈరోజు తెలంగాణలో వైద్య విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయం. ఎందుకంటే ఈ వైద్యం అనేది కొందరు చేతుల్లో గుర్తాటి పద్యంగా నడుస్తూ ఉంది ప్రైవేట్. అందుకే మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, ఈ ఒక్కసారే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ ఆల్రెడీ హెల్త్ సెంటర్ ఉంది ప్రభుత్వం నుండి, కానీ అక్కడ అన్ని రకాలైన సౌకర్యాలు ఉంటాయి. సరైన డాక్టర్ ఉంటాడు, మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఆ సెంటర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలని, ముఖ్యంగా తర్వాత మనకు విద్య. ఈ టీచర్ మెంబర్స్కి ఏంటంటే నేను ప్రతి సంవత్సరం కూడా కనీసం 4 సార్లు అచ్చపల్లికి వస్తాను. ఎందుకంటే ఇది నా నియోజకవర్గం కనుక. గణపతి నవరాత్రులు లేదా అమ్మవారి నవరాత్రులు, ఆ తర్వాత వేరే సందర్భాల గురించి రావడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండమైన గవర్నమెంట్ స్కూల్ ఉంది, స్ట్రెంత్ కూడా బాగుంది, స్టాండర్డ్ బాగుంది. కానీ అక్కడ వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం ఉంది. నాకు 2 సంవత్సరాల క్రితము నేను వచ్చినప్పుడు వరడాక్టర్ బ్లాక్ వచ్చినప్పుడు క్లాస్ రూమ్స్ కొత్త ఉంది అక్కడ. ముఖ్యంగా క్లాస్ రూమ్స్ నిర్మాణం ఒక 3 క్లాస్ రూమ్స్ కావడం వల్ల అది కూడా మీ డీటెయిల్ ద్వారా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు డాక్టర్స్ ఈరోజు 8 మంది డాక్టర్స్ వచ్చారు. నిస్వార్థంగా ఒక వీక్ డే రోజు వాళ్ళ బిజినెస్ పోగొట్టుకుని 8 మంది వచ్చారు. వాళ్ళ మార్పు వస్తుంది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. మొదటి మాదిరి కాదు. ఎట్లుంటే ముందు హాస్పిటల్ ఏదైనా వెళ్ళి జాయిన్ కావాలంటే అస్తమారాలు అనేది లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు బాగున్నారు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏదైతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ శానిటేషన్ విషయంలో కన్స్ట్రక్షన్, రిపేరింగ్స్, తర్వాత టెక్నికల్గా కావాల్సిన మెషినరీస్, తర్వాత డాక్టర్ల కొరత, ఈ 3 లెటర్లు నేను ప్రభుత్వానికి 2-3 సార్లు నేను ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా మాట్లాడినా. దానికి గత కొన్ని నెలల క్రితం 2.8 crores శాంక్షన్ అయింది. అక్కడ ఎంఆర్ఐ మిషన్ కూడా రావడం జరుగుతూ ఉంది. స్కానర్ పర్చేజ్ చేసి 3 కోట్ల 4 పైన ఉంటుంది. ఇది కార్డియోకు సంబంధించింది. అది ఉపయోగంగా లేకుండా అట్లనే ఉంది. ఎందుకంటే కార్డియో లేడు అక్కడ. అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఒకప్పుడు పాత కాలంలో పెద్ద బీమారీ ఏంటిదంటే హార్ట్ అటాక్. ఇప్పుడు బ్రెయిన్ క్లాటింగ్, క్యాన్సర్, లంగ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ, ఇవన్నీ మేజర్. మనకు సమయం ఉంటే పేదవాళ్ళు ముఖ్యంగా హడావిడిలో ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్నదేదో అమ్ముకొని అప్రపాలు అవుతా ఉన్నారు. దయచేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక 3-4 రోజులు మనకు సమయం ఉంటే అక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఈ పెద్ద పెద్ద బీమార్లకు ఎన్ఓసి ఇస్తారు. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఆ ఎన్ఓసిని తీసుకెళ్ళి అక్కడ రాకేష్ రెడ్డి గారితో కానీ నాతోటి కానీ ఒక లెటర్ ఎక్లోజ్ చేసి ఇస్తే మొన్న గత 4-5 రోజుల క్రితం 5 లక్షల రూపాయలకు 5 లక్షలు శాంక్షన్ అయింది. అది ఓన్లీ నిమ్స్ హాస్పిటల్ సౌలభ్యం. అందుకే పేదలు హడావిడిగా మనకు సమయం ఉన్న దొరుకుతుంది. హైదరాబాద్ ఏంటంటే మరి నిమ్స్ హాస్పిటల్ ఏంటిదంటే బెడ్ దొరికేటప్పుడు ఉంది. నా దగ్గర క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడు ఒక పర్సెంట్ పెడతా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన అవసరం ఉన్నా ఆ కాంటాక్ట్ ఉంటాడు. నిమ్స్ హాస్పిటల్ కూడా బెడ్ ఇప్పించే సౌకర్యం నేను చేస్తాను. నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రెండింటినీ కూడా మీరు గమనించాల్సిందిగా. ఇక్కడ కూడా నిజామాబాద్లో ఒక యువకుడికి యాక్సిడెంట్ తోటి బ్రెయిన్ క్లాట్ అయితే బయట కనీసం 3.5-4 లక్షల ట్రీట్మెంట్
బ్రహ్మాండంగా నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. వెరీ మళ్ళీ నార్మల్ అయింది. ఇవి రెండు కూడా మీరు పేదలు ముఖ్యంగా మన పద్ధతి అప్రూవ్ చేసుకోకుండా ఈ ట్రీట్మెంట్ కోసము నా క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడు కూడా పర్సనల్గా తెలియజేస్తాం. మా మేనగోడలు వాణిగడ్డ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన గ్రామస్తులు మరియు వేదిక మీద పెద్దలు, మా అన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంతాల సూర్యారాయణ గారు మరియు అమెరికాలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న నెమలి మోహన్ రెడ్డి గారు మరియు విజయపాల్ రెడ్డి గారు, మా అక్క మాజీ మేయర్ సుజాత గారు అండ్ నా మిత్రుడు అమెరికాలో మిత్రుడు అని చెప్పడానికి నవీన్ మరియు మిత్రులు వేదిక మీద అందరు పెద్దలు. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమాలు రావడానికి కారణం నా మేనకోడలు. గెలిచినాక ఎవరు ఉంటాడు నీ ఎంబాలని ముఖ్యం కాదు, నేను గెలిపించడానికి నీ ఎంబాలు ఎవరున్నారు మర్చిపోకనేది రాజకీయం. నా ఎమ్మెల్యే 3 నెలల ప్రస్థానంలో విజయాన్ని సాధించడానికి 3 ప్రధాన పాత్ర పోషించారు. నా భార్య, నా కూతురు, నా మేనకోడలు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఒక ఆలోచన ఉండాలి. గెలిచినాక ఎవరు వస్తాడు, గెలిపించడానికి ఎవరు చెత్త చుక్కలు అనిపాడు మన ఎవరు కన్నీటి చుక్కలు రాంచాడు మన కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు. అలా మర్చిపోవద్దని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి వెల్కమ్ కమిషనర్ గారు, యంగెస్ట్ అండ్ డైనామిక్. ఈరోజు ప్రజలు కూడా ఇదే సాయంత్రం ప్రోగ్రాము రాజకీయ సభ అయితే మీ తెలివిని వాడుకోలేకపోయింది, మీ నిజాయితీని వాడుకోలేకపోయింది. దేశం 30-40 ఏళ్ల క్రితం మీ టాలెంట్, మీ నిజాయితీ ఈ దేశం ఉపయోగించుకోలేదు. కాబట్టి సముద్ర గర్భాలు దాటారు, దేశ విదేశాలలో కష్టపడి మీ టాలెంట్ను గుర్తించింది. కాబట్టి మళ్ళీ పేగు బంధం, తల్లి బంధం, నీల బంధం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. కానీ దయచేసి 30 ఏళ్ళ దేశం మీరు పోయినప్పటికీ ఇంకా ఘోరంగా తయారైంది. అవినీతి పట్ల చేతులకు వెళ్ళిపోయింది దేశం. అడుగడుగున కొంచెం బ్యాక్ ప్రవీణ్ పైకి అదేవిధంగా బిహార్ సొసైటీ వారికి జేఏసీ నిజాం సాగర్ విద్యార్థులకు అందరూ చదివి ఈరోజు మా హాస్పిటల్కి వచ్చి సేవ చేసినటువంటి డాక్టర్స్కి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిర్వాహకులైనటువంటి గంజం బాలి గారికి, అసెంబ్లీ స్థానికులు కొట్టు ప్రదీప్ గారికి, మా గ్రామస్తులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా డబ్బు చాలా మంది దగ్గర ఉంటారు, లక్షల మంది కోర్టు ఉంటుంది. ఆ కోర్టు ఎలా ఖర్చు చేయాలని ఆయన ఇష్టం. 2 రకాల ఖర్చు చేసిన డబ్బులు, ఒకటి తన వ్యక్తిత్వం కోసం, ఒకటి రెండవది చాలా ఆడంబరాలు, మూడవది సంపాదించిన దాంట్లో కొద్ది గొప్ప సొసైటీకి ఖర్చు పెట్టడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే సంపాదించిన సంపదలు సమాజానికి ఖర్చు పెట్టడమో అప్పుడే మా జీవితానికి ఒక సాధన. ఆఫీస్ కూడా పెట్టి ఈ ప్రోగ్రామ్కి ఇది అసెంబ్లీ అంటే చూడడానికి గ్రామీణ వాతావరణమైన కానీ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు అంతా పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళు రైతులు చాలా మంది ఉన్నారు. నేను ప్రదీప్కి మరి ఒకసారి నడుస్తాను చెప్తున్నా. ఇక ఫాదర్ కానీ ప్రదీప్ కానీ మా దగ్గర మన పుట్టిన ఊరికి మనం ఏమైనా చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి.
మన పుట్టినవారికి ఏమైనా సాయం చేయాలని తప్పన ఉండే ఇది ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభగా కాకుండా అసెంబ్లీకి చెందిన ఒక యూత్ అందరికీ సాఫ్ట్వేర్ పిల్లలు కానివ్వండి, అమెరికాలో ఉన్న కానీ, హైదరాబాద్లో ఉన్న కానీ వీళ్ళందరూ కూడా నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే పుట్టిన ఊరికి బీదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు హెల్త్ క్యాంప్సే కాకుండా అసెంబ్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే పిల్లలకి మన వంతు సహకారం చేయాలని నేను మీ అందరూ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలలో ఏం చేశాము అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కోవిడ్ టైంలో కనీసం 200 ప్రాణాలు కాపాడినటువంటి ఏకైక అమెరికా సంస్థ ఏదైనా ఉంది అని చెప్పేసినట్టే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. మాకు రాత్రి అవుతుంది, మీకు ఇక్కడ పగలవుతుంది. అలాంటి టైంలో కూడా రాత్రి అంతా మేల్కొని ఇక్కడ హాస్పిటల్స్ అయిపోయింది, అదేవిధంగా డాక్టర్లను అరేంజ్ చేయడం అయిపోయింది, చనిపోయిన వారిని తీసుకెళ్లడం అయిపోయింది, అంబులెన్స్ లాంటివి డొనేట్ చేయడం అయిపోయింది. నిజామాబాద్ జిల్లా కూడా డాక్టర్ మోహన్ రెడ్డి పట్ల గారు ఒక అంబులెన్స్ ని డొనేట్ చేశారు అప్పుడు. సో కోవిడ్ టైంలో కూడా 200 ప్రాణాలని అప్పుడు అంటే చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కాపాడటం అనేది చాలా గొప్పగా భావించేటువంటి విషయము. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తుంది, మనం కూడా చేస్తా ఉన్నాము. సో వీటన్నిటిని మరియు మళ్ళొకసారి ఈ 10th యానివర్సరీలో సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ కి 3 ఆర్గనైజేషన్స్ బ్యాక్ బోన్. ఒకటి మనకి ఈరోజు ఈ జరుపుకోవడానికి రీజన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. రెండవది ఇంతమంది డాక్టర్లు ఒక్క పిలుపుతో వాళ్ళు వర్కింగ్ డే వదిలేసి సేవ కోసం ఆనందంగా వచ్చి చేస్తున్నారు. వాళ్ళంతా ఎక్సెప్ట్ డాక్టర్ విజయలక్ష్మి అందరూ జవహర్ నవోదయ విద్యాలయ నిజాం సాగర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మళ్ళీ నవోదయ విద్యార్థులు ఒక 5 మంది వచ్చారు. సో వీళ్ళంతా ఎస్పెషల్లీ 4th బ్యాచ్ వినయ్, స్పెషల్ మెన్షన్ టు యూ. సింగిల్ హ్యాండెడ్ గా మనకి టీటీఏ బాలకనాథ్ అంకుల్ ఎలాగో మా నవోదయ విద్యార్థులకి వినయ్ అలా. వినయ్ ప్లీజ్ రేజ్ అ హ్యాండ్. థ్యాంక్ యూ. అట్లాగే టీటీఏ ఇచ్చిన తమ్ముడు ప్రదీప్ బోర్డు, మరి ప్రదీప్ బోర్డు తీసుకొచ్చిన ఇంకొక ఆర్గనైజేషన్ విహాన్ సొసైటీ. సో ఈ రోజు ఈ 3 ఆర్గనైజేషన్స్ స్ట్రెంత్ బ్రహ్మాండంగా మన అందరి యూనిటీ వల్ల ఈ గ్రామంలో పిల్లలు పెద్దలు ఎంతో మంది బెనిఫిట్ అవుతున్నారు. అంతకన్నా ఆనందదాయకమైన విషయం ఇంకోటి ఉండదు. సో థ్యాంక్ యూ మరొకసారి. మమ్మల్ని కూడా ఒక భాగం చేసినందుకు సంతోషంగా ఉంది. రోజు మేము కూడా ఒక ఇంటర్మీడియట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడికి వెళ్తాం. సో వీ నో ద వాల్యూ ఆఫ్ స్టడీ అండ్ వీ నో ద వాల్యూ ఆఫ్ సర్వీస్. బికాస్ గవర్నమెంట్ మా పైన ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి మేము ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నాం. సో వీ ఆల్వేస్ థింక్ వీ షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో అదే ఒక కులమంటూ ఇల మీద కలహాలగిరి గీసి 25 పైసలు వలతులు కాచి 65 కోట్లవడములరుగుతాడు. దైవాల పేరుతో చందాల గండ పుట్టి